ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ఈ దినాన దేవుని నివాసము అనే అంశాన్ని కొంత సమయం మనం ధ్యానం చేద్దాం. ఆదిలో ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుడు సమస్తాన్ని చేశాడు. మానవులను కూడా ఆయన పోలిక, ఆయన స్వరూపంలో చేసి వారితో కూడా సంచరించాడు. తర్వాత మనుషులు దేవునిని సమీపించడానికి బలుల అర్పణ చేత ఆయన సన్నిధికి వచ్చేవారు. ఆ బలులను అంగీకరించడం చేత నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పి దేవుడు వారిని ధైర్యపరిచేవాడు. దాని తర్వాత దేవుడు మోషేను ప్రత్యక్ష గుడారం నిర్మించమని ఆజ్ఞాపిస్తాడు. ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు కోరుకున్న లెక్క ప్రకారం, కొలతల ప్రకారం, వస్తువుల ప్రకారం సమస్తాన్ని కూడా ఆయనకి ఇష్టమైన రీతిగా నిర్మించమని దేవుడు కోరతాడు. కాబట్టి మోషే కూడా ఆ విధంగానే ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని నిర్మిస్తాడు. నిర్మించినప్పుడు ఆత్మ స్వరూపి అయిన దేవుడు మేఘములో దిగివచ్చి ఆ గుడారాన్ని ఆవరిస్తాడు. గుడారాన్ని ఆవరించినప్పుడు ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా ఒకేసారి సంఘముగా చేరి ఆయన ఆరాధించడానికి ప్రత్యక్ష గుడారానికి చేరుకుంటారు. ఇక వారికి ధైర్యము, వారికి నిబ్బరము, నెమ్మది, మా దేవుడు మాతో కూడా ఉన్నాడనేటువంటి గొప్ప ఆనందం చేత ప్రజలు నిండిపోయారు. తర్వాత ప్రియులారా, దావీదు దేవునికి మంచి మందిరాన్ని నిర్మించాలని కోరుకుంటాడు. అయితే దేవుడు దావీదు కుమారుడైన సొలొమోను నిర్మించాలని దేవుడు చెప్తాడు. ఆ విధంగా సొలొమోను మంచి మందిరాన్ని, అందమైన మందిరాన్ని, విలువ కలిగిన మందిరాన్ని నిర్మిస్తాడు. నిర్మించినప్పుడు ఆత్మస్వరూపిగా దేవుడు మేఘములో ఆ యొక్క మందిరాన్ని ఆవరించి ఆ ప్రజలందరినీ కూడా దీవించడానికి ఆయన దిగి వచ్చాడు. ఈ కాలంలో కూడా ప్రియులారా, దేవుడైతే మన హృదయాలలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన హృదయాలు చెడిపోయినవే, కానీ ఆ హృదయాన్ని బాగు చేసి దానిలో ఆయన నివసించడానికి కోరుకున్నాడు. మన హృదయాలు తెరిస్తే ఆయన మన లోపలికి వస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయం అనే తలుపు వద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాడు. ఆయన తలుపు తట్టినప్పుడు ఎవరైతే తలుపు తెరుస్తారో వారి మధ్యకు, వారి ఇంటిలోనికి, వారి లోపలికి వచ్చి వారితో కూడా సహవాసం చేయడానికి యేసయ్య ఇష్టం కలిగి ఉన్నాడు. వారితో కలిసి భోజనం చేయడానికి, వారిని బలపరచడానికి, వారిని ధైర్యపరచడానికి, వారిని నిత్యరాజ్యానికి వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉండడానికి మన లోపలికి వస్తూ ఉన్నాడు. మన బాధ్యత ఏంటి అని అంటే మన హృదయాలు తెరిచి యేసయ్యను మన లోపలికి మనం అంగీకరించడమే మన బాధ్యత. అది మనము తప్పనిసరిగా మన హృదయాలు తెరవాలి. అప్పుడు మన లోపలికి ఆయన వచ్చి మనల్ని ఆదరిస్తాడు. మన జీవితాలను సమూలంగా మార్చివేసి మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. ప్రియమైన వారలారా, ఈ వీడియో చూస్తున్న మీరు ఇంతవరకు ప్రభువుని అంగీకరించకపోతే మంచి సమయం ఇదే. కాబట్టి హృదయాలు తెరిచి ప్రభువుని అంగీకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా హృదయాలు తెరిచి మా లోనకొచ్చి మమ్మల్ని బలపరిచి దీవించి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.